హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే మా ఇంటి బాల్కనీలో ఉన్నాను. టైం 7:30. మీకు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ చూపిస్తాను, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. నో పొల్యూషన్ అండ్ నో సౌండ్ పొల్యూషన్ ఆల్సో. చాలా క్లీన్ ఎయిర్, స్వచ్ఛంగా ఉంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తోనే నేను ఇలాంటి మంచి నేచర్ వీడియోస్ చేయగలను. ప్లీజ్. హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్ అనమాట. ఈరోజైతే మార్నింగ్ నా కొడుకు ఇంట్రడక్షన్ చూశారు కదా, వాడికి ఎందుకు అనిపించిందో ఏమో. సన్ రైజ్ బాగుండే, కానీ వాడు కొంచెం అటు ఇటుగా తీశాడు. కానీ వాడికి కూడా ఎక్కేసింది కదా. ఏమంటారు పిల్లలు, మనం ఏది చేస్తే అదే చేస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఇంకా నేనైతే మార్నింగ్ ఏ వీడియో షూట్ చేయాలి, వాళ్ళు చాలా ఆగమాగం ఉండే అనమాట. నిన్న నైట్ నుంచి వెళ్ళాలనుకున్నాము. ఇంకా అందుకోసమని దేని మీద కాన్సన్ట్రేట్ చేయలే. మార్నింగ్ 10కి అంతా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పటికి అది కదా, ఇంకా నేను లేట్ చేస్తే లేట్ అయిపోతుందని మార్నింగ్ అయితే ఏ వీడియో షూట్ చేయలేదు నేను. వాడే కొద్దిసేపు ఆ వీడియో షూట్ చేశాడు, కానీ నేను గబగబా వంట చేసేసుకొని ఇంకా వాళ్ళకి బాక్స్లు, మా హస్బెండ్ ఇల్లు తుడచడం, ఇది డైలీ రొటీన్ అనమాట. మీరు చూస్తూనే ఉంటారు కదా. ఇంకా మొత్తం రెడీ అయ్యాక వాటర్ వేసారనమాట. 3-4 డేస్ వాటర్ రావు అని పేపర్లో ఇచ్చారు కదా, ముసఫేట్, నిజాంపేట అటువైపు. ఇంకా అందుకోసమని మేమైతే అక్క వాళ్ళు వెయ్యనన్నారు. సడన్గా మేము బయలుదేరే టైంకి వేస్తే వాటర్ పట్టేసుకున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక చిన్న పని మీద కమిషనర్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము. కమిషనర్ రేట్ అంట, ఆఫీస్ కాదు అది, అక్కడ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ దగ్గర ఉందన్నమాట. మేమైతే బయలుదేరాం ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట. ఫస్ట్ టైం కాదులే, ఇదేమో సెకండ్ టైం అనుకుంటా. నేను ఒక్కదాన్నే పాపని వేసుకొని ఫస్ట్ టైము బయటికి వెళ్ళడం. అయితే ఇంకా ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందన్నమాట. అసలు నాకు ఆ ట్రాఫిక్ స్మెల్కి డోక్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా వెళ్తూ ఉన్నప్పటికంటే లాగినప్పుడు అవి పొగలన్నీ వదులుతూ ఉంటే ఇలా వామిటింగ్ లాగా అనిపిస్తూ ఉంది. ఇంకా ఈ ఎండకి అసలు తట్టుకోలే. నేను వెళ్ళానని చెప్తే వెళ్ళిరా ఒకసారి అని మా హస్బెండ్ అంటే, ఇంకా ఆయన కోసం తప్పదులే అన్నట్టు వచ్చిననమాట. ఇంకా వెళ్ళిన పని అయితే వెళ్ళి మేడంని అయితే కనుక్కొని ఇంకా బయటికి వచ్చామన్నమాట. వచ్చి మా హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పే, మా అమ్మాయి అక్కడ ఆడుతూ ఉందన్నమాట, మట్టితో ఆడుతుంది, చెప్పులు ఇప్పేసిందని అరిచి నేను వెళ్ళిపోతున్నాను. వస్తే ఇటు వస్తలేదు, అటు వెళ్ళట్లేదు, అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉందన్నమాట. ఇంకా సరే అని మళ్ళీ నేనే దాచుకున్నదాన్ని మళ్ళీ దగ్గరికి వెళ్ళిపోయి చూడండి, అలాగే ఉంది పొజిషన్ మారకుండా. ఆమె కోపం వచ్చి అలాగే ఏడుస్తుంది తప్ప పరిగెత్తట్లేదు, వెతుక్కోవట్లేదు. ఆమె కాన్ఫిడెన్స్ చూడండి, వెళ్ళదు, నన్ను వదిలి ఈమె ఎక్కడికి వెళ్ళదు, తప్పకుండా ఈమె రావాల్సి వస్తుందని. ఏంటి మా కదలవా, అసలు వెంట కూడా రావా అంటే అని నవ్వుతుందన్నమాట. ఇంకా నవ్వి చెప్పేసుకో అంటే నువ్వే వెయ్యి, నాకు రాదంటుందన్నమాట. ఇంకా మేమైతే వేసేసుకొని బయలుదేరిపోయాం. బాగుంది లోపల. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. ఇంకా మా అమ్మాయి అయితే మళ్ళీ మా హస్బెండ్ ఆటో బుక్ చేసేలోపు మా అమ్మాయి అయితే అక్కడ రౌండ్ వేస్తూ ఉందన్నమాట. అన్ని చెట్లు, చాలా ఖాళీ ప్లేస్ లాగా అనిపిస్తూ ఉంది ఆమెకి. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము. ఇంకా వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను అనమాట. అడుగుతారు కదా పిల్లలు అన్నప్పుడు, ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ మార్నింగ్ పిల్లలకు స్నాక్ పెట్టంగా ఉన్నాయి. ఒక 4 బిస్కెట్స్, ఓరియో బిస్కెట్స్ పెట్టుకొని ఒక చిన్న పల్పీ బాటిల్లో, నేను తెచ్చుకుంటే చిన్న బ్యాగ్ కదా చూడండి, ఈ బాటిల్లో వాటర్ ఆమెకు ఒక్కదానికి సరిపోతాయి కదా అని తెచ్చుకున్నాను అనమాట. ఒక నాప్కిన్ తెచ్చుకున్నాను. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఇంటి సరౌండింగ్స్లోకి అయితే వచ్చేసామన్నమాట. వచ్చేసాక డ్రెస్ చేంజ్ చేసేసుకొని కొన్ని సరుకులు అయితే తెచ్చేసుకున్నాను. ఇంకా మళ్ళీ మేమైతే లంచ్ చేసేసి పాపనైతే పడుకోబెట్టి పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. వెళ్ళి వచ్చేటప్పుడు నేను ఇంకా బిల్ సెటిల్ చేసుకొని కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. పెరుగు ప్యాకెట్ 40 రూపీస్, 45 పడుతుంది. సరే ఎందుకు పాలు తెచ్చుకొని నేనే కాకపెట్టుకుంటే నాకు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. సమ్మర్ వచ్చింది, పాలు పెరుగు ఒరిజినల్ కాదనిపించినా సమ్మర్ వచ్చింది కదా, మా వాళ్ళతో ఇబ్బంది అని తెచ్చుకున్నాను అనమాట. కావాల్సినవి ఇంట్లోకి సరుకులు. ఇంకా గిన్నెలు అయితే కొంచెమే ఉన్నాయి, మార్నింగ్ కూడా తోమలేదు, దానివల్ల అవి ఉన్నాయన్నమాట. ఇంకా నీట్గా ఇల్లు అయితే ఊకేసుకొని వాళ్ళు స్నాక్ తెచ్చుకుంటా అన్నారు. సరే తెచ్చుకో అన్నాను. అలాగే బిల్ వేసి ఇచ్చారనమాట. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు వేయలేదు,
లేట్ అవుతుంది అన్నారు కదా, నేను వేసి మెసేజ్ పెడతానులేండి మీకు అన్నది. తర్వాత మళ్ళీ వాడు స్నాక్ అంటే వాడికి డబ్బులు ఇచ్చి పంపించాను అనమాట స్నాక్ కోసము. అప్పుడు ఇంకా బిల్ చేసి ఇచ్చారనమాట ఫోన్ నెంబరు, ఏ అకౌంట్కి వెయ్యాలి అని చెప్పి. ఇంకా తెచ్చుకున్నాక నేనైతే బట్టలన్నీ మిషన్లో వేసి ఉంటే అవన్నీ అయినాయి. ఇంకా ఆరేసుకున్నాను అన్నమాట. ఆల్టర్నేటివ్ డేస్ మ్యాక్సిమం రోజు వేస్తున్నా. ఇంకా ఆల్టర్నేటివ్ డేస్ ఇంకా యాజ్ యూజువల్లీ హోంవర్క్స్ చేసుకొని ఇంకా వంట పని అయితే షురూ చేశాను అనమాట. అప్పుడే పాలు కాగబెట్టాను కదా, అవి గోరుకొచ్చగా అవ్వగానే ఇంకా నేనైతే బాక్స్లోకి వేసుకొని తోడు వేసుకోవాలన్నమాట. ఇంకో పక్క రైస్ పెట్టాను, ఇడ్లీ పిండి పడదాము అప్పటి వరకు చల్లగా అవుతుంది కదా అని కొంచెం ముందే ఎర్లీగా పెట్టుకున్నాను అన్నమాట. 6:30కి అట్లా రైస్ పెట్టేశాను. ఇంకా నేను కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటే ఫుల్గా అయింది. ఇంకా ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా తర్వాతకి కొద్దిసేపు అలా కూర్చొని ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. దోసకాయ పప్పు పెసరపప్పు వండుతున్నాను అన్నమాట. ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలే. కందిపప్పు దోసకాయ చేశాను కానీ దోసకాయ పెసరపప్పు అప్పుడు చిన్నప్పుడు అమ్మ ఉండేది, కానీ అప్పుడు మనం దోసకాయలు గట్రా తినాం కదా. కానీ ఇంకా ఎప్పుడైతే ట్రై చేస్తున్నాను, నా దగ్గర వేరే కూరగాయల ఆప్షన్ లేకుండా అనమాట. కందిపప్పు వేద్దామంటే నిన్న నైటే ఆకుకూర పప్పు వేసాం కాబట్టి ఇంకా ఆప్షన్ లేక ఇప్పుడైతే ఇది వేస్తున్నాను. మా హస్బెండ్ని అడిగాను, ఇప్పుడు టమాటో పులావ్ చెయ్యనా దోసకాయ పప్పు వండనా అంటే, ఇంకా బయటికి వెళ్ళి తింటాం కాబట్టి ఇంట్లో ఇప్పుడైతే ఆల్టర్నేటివ్ ఏదైనా పెట్టుకొని తింటాము. బయటికి వెళ్ళినప్పుడు రేపు పొద్దున అయితే బాగోకపోతే ఎలా అని చెప్పి ఆయన ఇప్పుడే దోసకాయ పప్పు వండమన్నా, రేపు మార్నింగ్ టమాటో పులావ్ చేయమన్నాడు అనమాట. 2 దోసకాయలు కోస్తే ఇంకా గా ముక్కలు మిగిలిచ్చారు చూడండి మా పిల్లలు, ఒక్కొక్కటి తింటూ. పచ్చివే అలా తింటున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. నేను కూరకెచ్చేస్తే అమ్మో అన్నీ తినేసారే అనుకున్నాను అనమాట. పప్పు క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకా నేనైతే దోసకాయ పప్పు అయితే వేసుకున్నా. ఫస్ట్ దోసకాయ ఉల్లిపాయలు కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపటమనంగానే 2 ఎండుమిర్చి వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని అవి కొంచెం మగ్గగానే అల్లం పసుపు వేసేసుకొని దోసకాయ అయితే వేసుకున్నా. ఒక 2 మినిట్స్ మూత పెట్టేశాక తర్వాత నేనైతే ఇందులో పెసరపప్పు వేసుకుంటాను అనమాట. మీలో ఎంతమందికి దోసకాయ పెసరపప్పు కాంబినేషన్ తెలుసు, ఎంతమంది తిన్నారు, ఎవరికి ఎక్క దోసకాయ ఇష్టమో కామెంట్ చేయండి. మా ఆయన అయితే దోసకాయ పచ్చడి కోసం తెచ్చుకున్నాడు, కానీ మిక్సీ పని చేయట్లేదు అనమాట. ఇక్కడ కర్రీ చేసేటప్పుడు కూడా నేను ఆ మిక్సీతోటే తిప్పలు పడుతూ ఉన్నా, అది అసలు తిరగట్లేదు అనమాట. ఇంకా దోసకాయ పొయ్యి మీద వేసి ఇంకో పక్క అయితే మా హస్బెండ్ వచ్చారనమాట. ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను. ఇదే ప్రాసెస్లో ఇటు దోసకాయ పప్పు ఇటు ఇది అవుతూనే మిక్సీని అయితే ప్రయత్నిస్తూనే ఉన్నాను. కొంచెం ఉప్పు కారం వేసుకున్నాను, టమాటో వేసుకొని మగ్గించుకున్నాక తగినంత వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. ఎంత తిప్పినా ఇంకా మిక్సీ అయితే తిరగలేదనమాట. అట్ ఫైనలీ మిక్సీ అయితే ఆఫ్ చేసేసి ఇంకా కర్రీ అవ్వగానే మా ఆయన ఐరన్ చేసుకుంటున్నాడు. ఇంకా టీ తాగేసి ఫ్రై చేస్తున్నాం, అవ్వలేదనమాట. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. 9:30 అవుతుంది. డిన్నర్ కంప్లీట్ చేసుకొని గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఇల్లంతా ఊకేసుకొని పక్కలు వేసుకొని పడుకోవడమే. మీ డే ఎలా గడిచిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్.